మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ ఆగస్టు 11న రాబోతోంది. ఒక్కరోజు ముందు రజనీకాంత్ సినిమా జైలర్ రానుందని కన్ఫర్మ్ అయింది. అలా ఆగస్టులో ఈ ఇద్దరు తప్ప మరెవరి జోరు ఉండదనుకున్నారు. కానీ ఏమైంది? బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా ఆగస్టులో దుమ్ము దులిపే పోటీ పెరగనుంది. లెక్కే మారిపోయేలా ఉంది. ఆగస్టులో మెగాస్టార్ వర్సెస్ కోలీవుడ్ సూపర్ స్టార్ అన్నారు. వన్ సైడ్ కాదు, టూ సైడ్ అన్నారు. అంతవరకు బానే ఉంది. కానీ వార్ వన్ సైడో టూ సైడ్సో కాదు, మెనీ సైడ్స్ అని ఇప్పుడు తేలుతోంది. పోటీకొచ్చే సినిమాల లిస్టు పెరిగింది. మెగాస్టార్ చిరంజీవితో తమన్నా కలిసి చేస్తున్న భోలా శంకర్ ఆగస్టు 11న రాబోతోంది. ఎగ్జాక్ట్ గా ఒక్కరోజు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ రాబోతోంది. అయితే ఒక్కరోజు తేడాతో ఈ తెలుగు, తమిళ సినిమాలే కాదు, హిందీ, ఇంగ్లీష్ ప్రయోగాలు కూడా పోటీకి దిగుతున్నాయి. జూన్ 2న రావాల్సిన బాలీవుడ్ మూవీ జవాన్ వాయిదా పడింది. షారూఖ్ హీరోగా తమిళ దర్శకుడు ఆట్లి తీసిన ఈ సినిమా ఆగస్టు 25కి రిలీజ్ చేస్తున్నారట. విడుదల తేదీ మార్చారట. అంటే చిరు, రజనీ సందడి చేసిన 2 వారాలకే జవాన్ సీన్లోకి రాబోతున్నాడు. కింగ్ ఖాన్, షారూఖ్ ఖాన్ మూవీ జవాన్ మాత్రమే ఆగస్టులో రావట్లేదు. తోడుగా హిట్ మూవీ డ్రీమ్ గర్ల్ కి సీక్వెల్ అయిన డ్రీమ్ గర్ల్ 2ని కూడా తీసుకొస్తున్నాడు. ఈ 2 సినిమాలు సౌత్ మార్కెట్ మీద కూడా దండెత్తబోతున్నాయి. ఇక మరో ప్రెస్టీజియస్ మూవీ యానిమల్ కూడా ఆగస్టులోనే రాబోతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్, సందీప్ రెడ్డి మేకింగ్ లో రణబీర్ కపూర్ చేస్తున్న యానిమల్ కూడా ఆగస్టు 11నే రాబోతోంది. సో ఎటు చూసినా ఆగస్టులో పోటెత్తేలా ఉంది. ఇక హాలీవుడ్ నుంచి కూడా ఈసారి కాంపిటీషన్ పెరగబోతోంది. మిషన్ ఇంపాసిబుల్ 7వ సీక్వెల్ జూలై 11న ప్లాన్ చేశారు. కానీ ఆగస్టు 11కి అంటే నెల రోజుల తర్వాత రిలీజ్ కాబోతోందట. అలా అది వాయిదా పడితే ఆగస్టు 11న రాబోతున్న మరో మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా పోటీకి దిగటం కన్ఫర్మ్ అయింది. ఇది మిషన్ ఇంపాసిబుల్ మూవీ రేంజ్ కహానీ కాకుండా ఇందులో ఆలియా భట్ కూడా ఉండటంతో ఈ హాలీవుడ్ మూవీకి ఇండియన్ మార్కెట్ లో కూడా డిమాండ్ పెరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 11న భోలా శంకర్ గా వస్తుంటే అదే రోజు ఒక బాలీవుడ్ మూవీ, 2 హాలీవుడ్ సినిమాలు రాబోతున్నాయి. మరుసటి రోజు తమిళ సినిమా జైలర్, 2 వారాల గ్యాప్ తో షారూఖ్ మూవీ జవాన్ అన్ని చుట్టుముట్టబోతున్నాయి.